తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌగంధి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. లక్ష్మి అంది, సౌ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతం అయిపోతుందో మనకి తెలియదు. బ్రతికిన 4 రోజులు ఆనందంగా శాంతంగా ఉండేటట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి. వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని కంపంత చేసుకుని మనుషుల్ని దూరం చేసుకుని తెలియని వేదనతో కృంగిపోయే వారిని ఎంతమందిని చూస్తున్నాం. నువ్వు తెలివిగలదానివి, ఆ కోవకి వెళ్ళకూడదని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది. సౌ, వశ్చల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధ పెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధ పెడితే అది అతని కంటే నీ మనసునే ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది, కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియనేస్తం చెయ్యి ఎంతో అవసరం సౌ. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను. మంచి మిత్రులు దొరకటం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు అది అక్షరాల నిజం అనిపిస్తోంది. నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి, ఇదే నా ఆశ అంది లక్ష్మి. సౌగంధికి ఆ క్షణంలో లక్ష్మి చెప్పిన మాటలు సోదిలా కానీ అసహజంగా కానీ తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకున్నట్లుగా కానీ అనిపించలేదు. తర్వాత చాలాసేపు ఎంత వద్దని తీసేసినా లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగినాయి. సౌ, వశ్చల్ చాలా మంచివాడు. తన కోసం తాను కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. లక్ష్మి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పూట సౌగంధి షాపులో కూర్చొని పోస్ట్ చూస్తోంది. ఇంతలో సౌ అని వినిపించింది. సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా జ్వాల. సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయింది. ఖరీదైన సిల్క్ చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది. ముడి వేసుకుని పూలు పెట్టుకుంది. వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది. ఎక్కడ లేని పొందిక, ఎంతో నమ్రత. ఇదెలా సాధ్యం? ఎవరు? సౌగంధి కుర్చీలోంచి ఆశ్చర్యంగా లేచింది. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? జ్వాల వచ్చి సౌగంధిని కౌగిలించుకుంది. ఎలా గుర్తుపడతాను? నువ్వుగా ఉంటే కదా. ఎంతో మారిపోయావు అంది సౌగంధి. చాలా మారిపోయానంటావా? గిర్రున తిరుగుతూ అంది జ్వాల. ఆహా, నమ్మలేనంత. జ్వాల షాపుని ఆశ్చర్యానందాలతో కలియచూస్తూ, బాప్రే, ఎంత అభివృద్ధి చేశావు, కంగ్రాచులేషన్స్ అంది. ఏమిటి, వశ్చల్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడిప్పుడు? ఊరిలో ఉన్నాడు అంది సౌగంధి. ఊరిలోనా? అదేమిటి? అదంతే, సరేగాని నీ విషయాలు చెప్పు. ఏమిటి ఇలా మారిపోయావు అంది సౌగంధి. అంతా రాత అంది నుదుటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ. అదేమిటి? నీకు తెలుసా, నేనిప్పుడు మిస్సెస్ తివారిని. ఏమిటి, నిజంగానా? సౌగంధి జ్వాల భుజం మీద ఒక్కటి వేసింది. దొంగ, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది. ఆ తతంగం అంతా హడావుడిగా జరిగిపోయిందిలే. లవ్ మ్యారేజ్ అంటే అంతే మరి. ఏమిటి, లవ్ మ్యారేజా? నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా. నిజంగానే, లేకపోతే ఈ వేషం అంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? వేషమా? అవును, వేషమే. నా కోసం అయితే ఇదంతా మోయగలనా? నీకు అతనంటే అంత ఇష్టం ఏర్పడిందా? జ్వాల అవునన్నట్లు తల త్రిప్పింది. అతనేం చేస్తున్నాడు? వ్యాపారం. అది పేరుకి మాత్రమే. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. సౌగంధి ఆలోచిస్తోంది. పాపం, ఎవరో అమాయకుడు జ్వాల మాటలతో బాగా పడిపోయి ఉంటాడు. ఏదైతేనేం జ్వాల ఒక ఇంటి మనిషి అయింది, అదే చాలు. ఇంతలో లక్ష్మి షాప్లోకి వచ్చింది. సౌగంధి పరిచయం చేసింది. లక్ష్మి నమస్కారం చేసింది. లక్ష్మి సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకువెళ్లారు.
సౌగంధి కూర్చొని కబుర్లు చెప్తుంటే లక్ష్మి వెళ్ళి 10 నిమిషాల్లో ఉప్మా చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నాకు వద్దు లక్ష్మి, ఆకలి లేదు అంది సౌగంధి. తిను సౌ, నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చేయలేదు అంది లక్ష్మి. సౌగంధి చేత కసిరి ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది. కాఫీ తెస్తూ, సౌ ఇది నీ కప్పు, కాఫీ నీకు స్ట్రాంగ్గా కావాలి కదా అంది. సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకుంటే దిండు తీసి అందించింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆంటీ అంటూ సౌగంధి మీద పడ్డారు. సౌగంధి జ్వాలతో ఏదో చెబుతుంటే గడ్డం పట్టి తిప్పుతూ, ఆంటీ మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు. లక్ష్మి బలవంతంగా, రండి బట్టలు మార్చుకుందరు కానీ ఆ తర్వాత కబుర్లు అని లాక్కు వెళితే వెళ్ళారు. జ్వాల వారిని చూస్తూ అంది, సౌ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది సుమా. సౌగంధి ఆశ్చర్యపోయింది. ఈర్ష్య? నన్ను చూసా? ఎందుకు? లక్ష్మి లాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు. ఇదివరకు వశ్చలొక్కడే అనుకున్నాను. లెక్క వేశావా? ఇప్పుడు లక్ష్మి ఆ లెక్కని రెట్టింపు చేస్తోంది. ముద్దులు మూట గడుపుతూ సిసింద్రి లాంటి ఆ పిల్లలు. సౌ అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? నువ్వు అదృష్టవంతురాలివి. చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలేనా ఇవి? అవును, మిస్టర్ తివారీని ఎప్పుడు చూపిస్తావు? జ్వాల వాచి చూసుకుంది. ఇంకో 5 నిమిషాల్లో నన్ను తీసుకువెళ్ళటానికి రావచ్చు అంది. అంటుండగానే కారు హారన్ బయట వినిపించింది. అది ఎరుపు రంగు మారుతి కారు. సరికొత్త కారు కావటం వల్ల మెరిసిపోతోంది. అదిగో నా బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు. ఇక నేను వెళ్తాను. జ్వాల బ్యాగ్ అందుకుని లేచింది. లక్ష్మి వచ్చింది. జ్వాల లక్ష్మికి పిల్లలకి బాయ్ చెప్పి త్వరగా బయలుదేరింది. లక్ష్మి పిల్లలు సౌగంధి బయటకు వచ్చారు. సౌగంధి తివారీని చూడడానికి ఆతృత పడిపోతోంది. ఏమిటి ఇంత ఆలస్యం? నువ్వు ఏమైపోయావా అని హడలిపోతున్నాను డియర్. నాకింకా మాట తోచటం లేదు. గారాలు వయ్యారాలు పోతూ అంటోంది జ్వాల. సౌగంధి తల వంచి తొంగి చూసింది. డ్రైవింగ్ సీట్లో 60 సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్ద ఆయన ఉన్నాడు. తివారీ ఎక్కడా? సౌగంధి ఆసక్తిగా చూస్తోంది. ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది. తివారీ నా ఫ్రెండ్ సౌగంధి. సౌ ఇదిగో మిస్టర్ తివారీ నా భర్త అంటూ ఇంగ్లీష్లో చెప్పింది. ఆయన చాలా మొహమాటంగా సిగ్గుపడుతున్నట్లుగా నమస్కారం చేశాడు. ఏమిటి? పెదవులు దాటి అప్రయత్నంగా బయటికి ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని ఎలాగో అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది. ఇతనా తివారీ? ఇంతసేపు మాది లవ్ మ్యారేజ్ అంటూ జ్వాల చెబుతున్న ఆ మన్మథాకారుడికి ఈ పెద్దాయనకి అసలు పొత్తు కుదరడం లేదు. ఆయనకి 60 పైనే వయసుండి ఉంటుంది. నల్లటి నలుపు రంగు, బట్టతల కూడా కాదు, పూర్తి గుండు అయిపోయినట్లే ఉన్న తల. వస్తాను, బాయ్ బాయ్. జ్వాల చెయ్యి ఊపింది. సౌగంధి అలాగే నిలబడిపోయింది. ఒక మనిషి మాటల రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా? లక్ష్మి కూతురు సౌగంధి చెయ్యి పట్టి అడిగింది. ఆంటీ ఆ తాతయ్య ఎవరు? ఛా అలా అనకూడదమ్మా. ఎత్తుకొని లోపలికి వస్తూ అంది. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది. లక్ష్మి, జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇష్టం అంటూ ఏర్పడాలే గాని వయసు తేడాలు రంగు భేదాలు ఏవీ గుర్తుండవు. పెళ్ళి అంటే అందరూ మన సంఘం నిర్ధారించినది అనుకుంటారు. ఆ పరిధిలోకి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు. పెళ్ళి అంటే నిజంగా అర్థం ఏమిటి చెప్పు సౌ? ఒకరికి ఒకరు మనసా వాచా తోడు, అంతే కదా? ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనం ఏం చెప్పగలం అంది. లక్ష్మి ఎంతగా చెప్పినా సౌగంధి తన మనసుని సమాధానపరుచుకోలేకపోతోంది. జ్వాలని ఆయనని గుర్తు చేసుకుంటుంటే ఏమాత్రం సామ్యం కుదరటం లేదు. సౌగంధి 3వ రోజు షాప్లో కూర్చుని ఉండగా ఇంతలో పోస్ట్ వచ్చింది. 2 పర్సనల్ ఉత్తరాలు ఉన్నాయి. అందులో పొడుగాటి కవరు జ్వాల వ్రాసింది. ఊర్లో ఉండి ఉత్తరం రాయటం ఏమిటి అనుకుంటూనే కవరు చించింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సౌ, ఏమిటి ఈ ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా? ఒక్కసారి మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు. పెదవులతో చెప్పే కంటే కాగితం మీద కలంతో పలికించటం తేలిక అనిపిస్తుంది. సౌ, నేను ఈ ఊర్లో సెటిల్ అవటానికే వచ్చాను. బంజారాలో ఒక పెద్ద ఇల్లు కొనటానికి బేరం జరుగుతోంది. ఆ హడావిడిలో ఉన్నాను నేను. నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవడానికి ఇదే కారణం. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏవేవో ఊహించుకున్నావు కదూ. నువ్వే కాదు, నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు. అందరూ
తివారీని చూడగానే నీలాగనే ఆశ్చర్యపోతున్నారు. తివారిని నేను పెళ్లి చేసుకున్నాను. మాది నిజంగా ప్రేమ వివాహమే. కానీ ప్రేమ నా వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి. ఆయనకి నేనంటే వల్ల మాలిన ప్రేమ. ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ. ఏదైతేనేం మా పెళ్ళికి ఈ అభిప్రాయ ఏకత్వం సరిపోయింది. ఆయనకి డబ్బు చాలా ఉంది, పిల్లలు లేరు, భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఆయనకి నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భార్యగా కావాలి. అది ఆయన మురిపం, చాలా ఖరీదైన మురిపం అని. నువ్వేం జాలిపడనవసరం లేదు. డబ్బుని ఎక్కడ వదలాలో, ఎప్పుడు బిగదీయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నాకు పెళ్లి మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు 100% వరకు అన్నీ ఫార్సులే. ఒట్టి నటన. భార్యాభర్తలు అనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు. తివారికి నేనంటే ఆకర్షణ కలిగింది. నేను అది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను. నాకు ఆయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు. ఆయనతో ఈ పెళ్ళికి అంటే డబ్బుకి ఇబ్బంది అనేది ఉండదు. తెగిన గాలిపటంలా అంచెలంచెలుగా ఎటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. సౌ, నీకు తెలియదు, డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపనార్థాలు పెడతారు, చీత్కారాలు చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరం అంటే ఏమిటో దాని ఉక్కు పాదాల క్రింద నలిగి పిప్పి పిప్పి అయ్యి నా అనే వ్యక్తిత్వం స్వతంత్రం పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతికే ఎవరినైనా అడుగు, డబ్బు విలువ ఏమిటో తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు. సౌ, నాకు కొన్ని ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలని జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి. అవి అన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి. ఆ డబ్బు కొరకే నేను తివారీ భార్యని అయ్యాను. డబ్బుని వద్దనాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి. అది ఈ జన్మకి లభించదు, అది నాకు తెలుసు. సౌ, ఇప్పుడు తెలిసిందా నేను తివారీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో? నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయన పేదవాడేం అయిపోడు. ఆయన జాగ్రత్తలు ఆయనకి ఉండనే ఉన్నాయి. బంజారా హిల్స్లో ఉన్న ఆ ఇల్లు మేం కొనగానే నేను ఉధృతంగా నా కార్యకలాపాలని మొదలు పెడతాను. ఈసారి నన్ను ఎవరూ ఈసడించలేరు. వారికి పెదవులు తెరిచే ధైర్యమే ఉండదు. నా మకాం ఇక్కడే. తివారీ మాత్రం ఇక్కడ నాగపూర్, బొంబాయి తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి. అవి నేర్చుకున్న ఈ వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు. వారి వైపు చూడనట్టే వెళ్ళిపోతుంది. సౌ, ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరకు వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను. ఎక్కడికో మాత్రం చెప్పను, అది సస్పెన్స్. సౌ, నేనిప్పుడు చాలా ఆనందంగా సుఖంగా ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఇన్ని రోజులు పట్టింది. దానికి నా కృషి, శ్రమ చాలా ఉన్నాయి. నువ్వు నా ఈ ఉత్తరం చదివిన తర్వాతనైనా తివారీని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను. నేను ఎల్లుండి తప్పక వస్తాను. లక్ష్మిని అడిగానని చెప్పు. ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతోంది అంటే ఆ ముత్యాల్లాంటి పిల్లలే కారణం. మళ్ళా లక్ష్మిని నిన్ను చూస్తుంటే నా కళ్ళు బగబగలాడుతున్నాయి. అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తోంది. డియర్ సౌ, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న మహాజాడ్యం ఏమిటో తెలుసా? తనని ఎదుటివారితో పోల్చుకోవటం, తమకంటే అధికులైతే ఈర్ష్యపడటం, తక్కువ వారైతే చూసి తమకి తాము గర్వపడటం. రెండే. ఇది మనిషి పతనానికి ప్రథమ జారుడు మెట్టు అన్నమాట. ఉంటాను, నీ జ్వాల. సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది. జ్వాల అయితే రవంత కూడా మారలేదన్నమాట. మారిందేమోనని అనుకోవటం తన భ్రమ. పాపం తివారీ జ్వాలని చేసుకున్నాడుగా, ఇక అతనికి తిప్పలు మొదలై ఉంటాయి. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు. ఇప్పుడు అది కాస్త అడుగంటింది. జ్వాల తను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా ఉండనీయదు. కొంతమంది అంతే, ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసి చూసింది. దానిమీద ఫ్రమ్ అడ్రస్ లేదు. సౌగంధి అడ్రస్ పైన వ్యక్తిగతం అనే అర్థం ఇంగ్లీష్లో రాసి ఉంది. సౌగంధి కవరు చించి ఉత్తరం తీసుకుంది. అది చదువుతుంటే క్రమంగా ముఖం వెలవెలపోసాగింది. అది ఎవరు రాశారు? సంబోధన లేదు, సంతకము లేదు. ఉత్తరం కూడా చిన్నదిగా ఉంది. అందులో ఇలా ఉంది: వినోద్కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడిలా చేస్తున్నావు, జాగ్రత్త, ఖబర్దార్.
నువ్వు బ్రతికి ఉండాలని ఉంటే వినోద్ జోలికి రాకు. వినోద్ నా సొత్తు. నా సొమ్ముని దొంగతనం చేసేవాళ్ళని నాశనం చేసి తీర్తాను. సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది. లక్ష్మి ఆశాంతం చదివి, నాకు తెలుసు నీ దృష్టిని ఆకర్షించడానికి ఆ వినోద్ ఎవరి చేతనో వ్రాయించి ఉంటాడులే అంది. సౌగంధికి ఒళ్ళు మండింది. ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది. వినోద్, సౌగంధికి మాటలు లేవు. కానీ వ్యాపార రీత్యా ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి. ఎడముఖం పెడముఖం, ఇద్దరి మధ్య ముభావత్వం. ఆ రోజున అతని వల్ల జరిగిన నష్టం అపారమైనది. కానీ చిక్కు ఎక్కడంటే ఎవ్వరూ వినోద్ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరు. అతని సహజ సంభాషణ, చమత్కార ధోరణి అటువంటిది. ఆ రోజు ఉత్తరం అతను చదువుతుంటే సౌగంధి అతని ముఖం పరిశీలనగా చూసింది. లేదు, అది అతను వ్రాయించి ఉండడు. ఎందుకంటే అతను రాయిస్తే అతని ముఖం అలా పాలిపోయేదా? బిచ్ పల్ల బిగువన తిట్టడం అస్పష్టంగా వినిపించింది సౌగంధికి. ఆ విషయమే లక్ష్మికి తెలియజేసింది. మరునాడు జ్వాల వచ్చింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ముఖానికి పెద్దవిగా ఉన్న నల్లటి కళ్ళద్దాలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న అలంకారపు ముడి, షిఫాన్ చీర, మోచేతుల దిగువ వరకు ఉన్న బ్లౌజ్ ఏ ఫ్యాషన్ల పుస్తకంలోంచో అప్పుడే ఊడిపడిన మనిషిలా ఉంది. షాపులో ఉన్న వారంతా బట్టలు చూడడం మానేసి జ్వాలనే చూస్తున్నారు. జ్వాల మరింత టీవీగా వయ్యారంగా నడిచింది. ఇదివరకు ఎప్పుడూ అనేది, మనుషుల్ని షాక్ తినేలా చేయడంలో నాకు గొప్ప థ్రిల్. వారి ముఖాలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది అనేది. ఆ స్వభావానికి తగ్గట్టు ఇప్పుడు అక్షరాలా జీవిస్తోంది. బయలుదేరుతున్నావా అంది టేబుల్ దగ్గరికి వస్తూ. ఎక్కడికి అంది సౌగంధి. నా ఉత్తరం అందలేదా? అందింది. నాతో ఒక చోటికి తీసుకువెళ్తానని వ్రాశానుగా, మొత్తం చదవలేదా ఏమిటి? ఓ, మర్చిపోయాను సుమా, ఇప్పుడే వస్తున్నా సౌగంధి అంటుండగానే ఇంతలో షాప్లోకి వినోద్ వచ్చాడు. అతని కళ్ళు ప్రశ్నార్థకంగా జ్వాలని గమనిస్తున్నాయి. లక్ష్మి పరిచయం చేసింది. వినోద్, ఈమె జ్వాల, సౌగంధి ఫ్రెండ్. జ్వాల, వినోద్, ఈ షాపు ఇంత అభివృద్ధి చెందడానికి ఇతనే కారణం. ఓ అంది జ్వాల ఆసక్తిగా. సౌగంధి ఎప్పుడూ తనకి ఇంత గ్లామరస్ ఫ్రెండ్ ఉందని చెప్పలేదే అంటూ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. ఓ థ్యాంక్ యూ అంది జ్వాల. జ్వాల భర్త తివారీకి కాన్పూర్లో బిజినెస్ ఉంది అంది లక్ష్మి. వాట్, పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను సుమా. ఐ వాంట్ టు మీట్ దట్ లక్కీ యంగ్ మ్యాన్. జ్వాల నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తిరస్కారం కూడా ఉంది. ష్యూర్, మీరు మా ఇంటికి రండి. పర్స్ తెరిచి కార్డు తీసి ఇచ్చింది. సౌ, వస్తున్నావా అంది. నేను సిద్ధంగానే ఉన్నాను అంది సౌ. ఓ సారీ, నేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆలస్యం చేశాను, పద అంటూ దారి తీసింది. కారులో ఇద్దరూ వస్తుంటే జ్వాల డ్రైవ్ చేస్తూ అంది. నువ్వు ఆ సిరిపురం ఎందుకు వెళ్ళనని మొత్తుకుంటున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకట? నీకు ఇక్కడ ఒక బలీయమైన ఆకర్షణ ఉంది. ఎవరు? వినోదా? సౌగంధి అంది. జ్వాల లెక్కలు తనకి తెలియనివేం కాదు. జ్వాల తల ఊపింది. మంచి గ్రహింపే. నీ గ్రహింపుకి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అని అడిగింది. చూడబోతూ అడుగుతావే అంది జ్వాల. కారు సరాసరి శ్మశానం దగ్గరికి వచ్చి ఆగింది. జ్వాల డోర్ తెరుచుకొని దిగుతూ దిగు అంది. ఇదేమిటి అంది సౌగంధి అయోమయంగా చూస్తూ. జ్వాలకి ఏమైనా మతిస్థిమితం తప్పిందా? శ్మశానంలోకి తీసుకువెళ్తానంటుందేమిటి? భయమేమీ లేదు, రా. మన ప్రపంచంలో రాక్షసుల్లాంటి మనుషుల్ని చూసిన తర్వాత ఈ కాలుతున్న శవాలేవి మనల్ని భయపెట్టవు. పాపం, అవేం చేస్తాయి? కదల్లేవు, మెదల్లేవు. చాలా దూరంగా ఒక చితిమంట ఆరిపోతూ కనిపించింది. సౌగంధికి ఆ దృశ్యం భయోత్పాతంగానే అనిపించింది. కానీ జ్వాల భయపడటం లేదు. సరాసరి శ్మశానంలోకి నడిచి ఒక చెట్టు దగ్గర ఆగింది. అక్కడ మోకాళ్ళ మీద కూలబడి ఒక రాయిని పెళ్లగించింది. చేతులతో భూమిని తవ్వి మట్టి గుప్పిళ్లలోకి తీసుకుంది. దాన్ని చూస్తుంటే జ్వాలముఖంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక భావోద్వేగం ముప్పిరిగొంది. సౌ, నీకు తెలుసా, ఇక్కడే నా కూతుర్ని సమాధి చేశాను. ఇప్పుడు బ్రతికి ఉంటే 9 సంవత్సరాల బంగారు తల్లి అయి ఉండేది. ఇప్పుడున్న ధైర్యం నాకు అప్పుడుంటే తప్పకుండా నేను బ్రతికించుకుని ఉండేదాన్ని. జ్వాల, ఏమిటిది అంది సౌగంధి.
జ్వాల నోటి వెంట ఎప్పుడూ ఈ కథ వినలేదు. జ్వాల మట్టిని చేతులతో పదిలంగా ఎత్తి చెంపలకి నుదుట మీద ఆనించుకుంటూ అంది, నన్ను హైదరాబాద్కి ఈడ్చుకు వచ్చేది ఈ చోటే. సౌ, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోకెల్లా నాకు ప్రియాతి ప్రియమైన చోటు. నేను చచ్చిపోతే నన్ను ఇక్కడే దహనం చేయమని కోరుతూ వ్రాసిపెట్టాను. సౌగంధి జ్వాల భుజం మీద చెయ్యి ఆనించింది. జ్వాల ఆ మట్టిని గుప్పిళ్లతో బిగించి గుండెలకి హత్తుకుంటూ ఆవేశంగా అనునయంగా, మనిద్దరం దురదృష్టవంతులమమ్మా. నువ్వు నాకు దక్కి ఉంటే నేను వేరుగా ఉండేదాన్ని. కూలి చేసుకునైనా నిన్ను పెంచుకునేదాన్ని. నా జీవితం ఇలా తెగిన గాలిపటంలా అయ్యేది కాదు. నిన్ను వాళ్ళు బలవంతంగా చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. నేనెంత కసాయిదాన్ని కదూ, ఎంత చేతగానిదాన్ని కదూ. జ్వాల హఠాత్తుగా ఆ మన్ను పట్టుకున్న గుప్పిళ్లతో గుండెల మీద కుట్టుకుంది. జ్వాల, ఏమిటిది ప్లీజ్. సౌగంధి చప్పున కూర్చుని జ్వాలని దగ్గరికి తీసుకుంది. సౌ, నీకు తెలియదు అంటూ ఏడ్చేసింది. సౌ జ్వాల తలని గుండెలకి అదుముకుంది. జ్వాల కరువు తీరా ఏడుస్తున్నట్టుగా రోదిస్తోంది. సౌ, నీకు తెలుసా, నాకప్పుడు 16 సంవత్సరాలు. మా పక్కింటి అబ్బాయిని ఇష్టపడ్డాను. అతనికి దగ్గరగా ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇద్దరం ఇష్టపడ్డాం. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు కూడా. కానీ అతను తర్వాత వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవటంతో వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నేను తల్లిని అయ్యానని. భయం, కంగారు. ఎవరింట్లోనో ఉన్నానో, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారో. నేను చెప్పలేదు. దాచాలని విశ్వప్రయత్నం చేశాను. వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని. కానీ ఇంటావిడకి తెలిసిపోయింది. మా అమ్మకి కబురు చేసింది. ఆవిడ వచ్చి వాతలు తేలేలా కొట్టింది. ఆ తర్వాత చుట్టాల ఇంట్లో ఉంచారు. నేను ఇంట్లోనే ప్రసవించాను. ఆ రోజే వాళ్ళు ఏదో చేయాలని చూశారు. గాలి వాన రావటంతో వీలు కాలేదు. 3వ రోజు ఆయా పసిపిల్ల నోరు ముక్కు గట్టిగా ఒత్తటం చూశాను. శివంగిలా వెళ్ళి మీద పడ్డాను. పాపని నా చేతుల్లోకి తీసుకున్నాను. కానీ అప్పటికే నిర్జీవం అయిపోయింది. నేను వదల్లేదు. నన్ను కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకువచ్చారు. నేను ఆయాని అనవసరంగా అనుమానపడ్డానని, ఆ పాప వాతంతో పోయిందని నాకు చెప్పారు. ఆ రోజు ఆటోలో నన్ను కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు బాగా గుర్తుంది. వానైతే జల్లులాగా పడుతోంది. ఆటో అతను తడిమట్టి తవ్వుతుంటే భూమిలో నుంచి నీళ్లు ఊరాయని తాగి ఉన్నాడేమో, బూతులు తిట్టాడో. ఈ సంగతి ఎక్కడా అనవద్దని, నాకు పెళ్లి కాలేదని అన్నారు. నేను గుండెల్లో దాచుకున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని. ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచి పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. సౌ, నువ్వు ఒక్కసారి అడిగావు గుర్తుందా, హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని. సౌగంధి తల ఊపింది. జ్వాల, వెళదాంరా. ఎవరో శవదహనానికి వస్తున్నారు. మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు. సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రింద పోయించింది. పట్టుకొని నడిపించి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టింది. సౌగంధి ఏమీ మాట్లాడలేదు. ఏడ్చి జ్వాలకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎటూ కాని ఉద్రేకభరితమైన ఊహని వదిలించుకొని మనసుని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సౌగంధి జ్వాల చెయ్యి అందుకుని తన 2 చేతులతో పట్టుకుంది. జ్వాల చేతి మీద మెల్లగా రాయసాగింది. ఆ స్పర్శలో భాష కందని ఒక ఓదార్పు, ఒక సానుభూతి. అది ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో బాహ్యాలంకరణతో అధునాతనంగా విర్రవీగుతున్నట్టున్న ఆ జ్వాలకి, కూతురు కోసం తప్పిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టుంది. ఆ తర్వాత అతను నీకు కనిపించలేదా అడిగింది సౌ. కనిపించాడు 4 ఏళ్ల తర్వాత. శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల. ఏమన్నాడు? అసలు మాట్లాడలేదు. నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక ముద్దులు మూటగట్టే కూతురు. అతని ఒడి దిగదట. అతను అన్నం పెడితే తప్ప తినదట. అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్. నాకు ఆ క్షణంలోనే పెళ్ళి అనే పదం మీద రోత పుట్టింది. ఏమిటో చెయ్యాలనే తాపత్రయం. జ్వాల చేతులు చూసుకుంది. కానీ ఏం చేయలేకపోతున్నానో. నాలాంటి వాళ్ల కన్నీళ్లు తుడవాలని ఆశ. కానీ అక్కడ అపజయమే ఎదురవుతోంది. జ్వాల, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అడిగింది సౌగంధి. చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. అప్పటినుంచి నాకు ఎక్కడ ఎవరు కలిసి ఉండడం చూసినా వారి బంధం ఛేదించాలని అనిపిస్తుంది.
నా మనసులో ఏమిటో కసి, ఆ చిన్నతనం, ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటే జ్వాల గుప్పిళ్ళు బిగించింది. నేనెవ్వరికీ అవసరం లేదు. మా అమ్మ నాన్న వారి సుఖం వాళ్ళు చూసుకున్నారు. పోనీ నేనేం తప్పు పట్టను. కానీ నాకు కావలసిన ఈ పాపని నాకు దక్కనీయకుండా చేశారు. సౌ, పగలంతా తిరుగుతానో మాట్లాడేస్తానో, కానీ రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా? నాకు ఈ పాప గుర్తుకు వస్తుంది. అప్పటికప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది. నాకు ఇది శ్మశానం అని అందరిలా భయం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకి చాలా ఇష్టం అవుతుంది కాబోలు. జ్వాల ఉన్మాదిలా మాట్లాడేస్తోంది. సౌగంధి ఎంతో ప్రయత్నం మీద జ్వాలని సముదాయించి ఊరుకోబెట్టగలిగింది. జ్వాల ఏడుస్తూ సౌ అంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. జ్వాల చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తూ, సౌ, నాకు తెలుసు నేనెంత పిచ్చిదానిలా చేస్తున్నానో. ఏం చెయ్యను, ఎంతో ఓర్చుకుంటానో, ఈ బాధని బిగబట్టుకుంటానో, అసలు ఏ బాధ లేని దానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తానో. కానీ ఒక్కోసారి నా వల్ల అవటం లేదు. ఇలా ఉబ్బికి వచ్చేస్తుంది. ఈ ప్రవాహం నేను ఆపలేను. జ్వాల, ప్లీజ్ అంది సౌగంధి. ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని వ్రాస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నా కూతురికి అప్పచెప్పు. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది. సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది. జ్వాల అలంకరణ, ఖరీదైన బట్టలు, చివరికి లేసు వేసిన ఆ జేబురుమాలు, ఇవన్నీ ఆమెని మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా అనిపించేలా చేస్తున్నాయి. కానీ వీటి మాటున దాచేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్ళకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తోంది. బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరైనా దగ్గరికి వస్తే వారిని ఏమైనా చేయగలిగిన సత్తువ తనకి లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడడానికి, కరవటానికి ప్రయత్నిస్తుంది. జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించేవాళ్ళు, గుండెల్లో దాచుకునేవారు కనిపించటం లేదు. ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంలో, జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని, ఏదో కార్యకలాపంలో మునిగిపోవాలని తహతహలాడితే అది జరగడం లేదు. ఏ ప్రయత్నం ఫలించటం లేదు. ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించటం లేదు. సౌగంధి జ్వాల చేతి మీద చెయ్యి ఆనించింది. జ్వాల, నేను ఒక మాట చెప్పనా? ధైర్యం అనేది ఎక్కడి నుంచో మనకి దొరకదు. ఎవ్వరూ మనకి ఇవ్వరు. మనంతట మనమే ఏర్పరచుకోవాలి. మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా, ప్రేమ కన్నా ఈ ధైర్యం అనేది చాలా అవసరం. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది నిజమే, కానీ దానినే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటావు? ఇలాంటి సంఘటనలే, అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది. అది ఒక భాగం అనుకోవాలి. అంతేకాని అదే అంతా జీవితం అనుకోకూడదు. నువ్వు ఈ జ్ఞాపకంలో నుంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు. జ్వాల, నువ్వు చిన్నదానివి. అసలు నీ వయసు ఎంతని? నీకు భవిష్యత్ ఎంతో ఉంది అంది సౌగంధి. జ్వాల నిరాశగా అంది. అలా అనిపించటం లేదు సౌ. నాకు ఎన్నో అనుభవాలు. ఒక్క నీ స్నేహం తప్ప అన్నీ చేదు అనుభవాలే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురుదెబ్బే. నాకు ఎంతో వయసు మీరిపోయినట్లుగా ఎంత బ్రతికినా నా జీవితం ఇంతే కదా అనిపిస్తోంది. అలా అనకు అంది సౌగంధి. జ్వాల టైం చూసుకుంది. ఇంటికి వెళ్ళాలిగా. తివారీకి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే ఆయనకి చాలా కోపం, అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ. కారు బయలుదేరింది. జ్వాల సౌగంధిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది. అది వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిలలాడుతుంటే చూసిన బాధ, జాలి, ఆవేదన అలా ఉంది. ఒక నెల రోజుల తర్వాత ఉదయం వేళ షాపుకి వెళ్లే ముందు పిల్లలతో కలిసి కూర్చున్న సౌగంధికి బ్రెడ్స్, జాము ఉన్న ప్లేట్ అందిస్తూ లక్ష్మి చెప్పింది. సౌ, చెక్కు మీద సంతకం పెట్టు. వినోద్ వస్తానని అన్నాడు. అతనికి డబ్బు కావాలట. ఎంత కావాలని అన్నాడు? 30,000 అన్నాడు. ఈ మాట వినగానే సౌగంధి కనుబొమ ముడిపడింది. 30,000? లేచి బీరువా తెరిచి బ్యాంక్ పాస్బుక్ తీసుకువచ్చి చూసింది. అంత డబ్బు లేదు లక్ష్మి.
పాస్బుక్ ఎంట్రీలు తనిఖీ చేస్తూ క్రిందటి నెల 28వ తేదీ 14,000 ఇచ్చాం, ఈ నెల 2వ తేదీ 20,000, 6వ తేదీ 12,000, 10వ తేదీ 9,000. అంత క్రితం మనకి ఇవ్వాల్సిన 63,000 అతను మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్కి సర్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 30,000. అతను మనకి సాయం చేసిన మాట నిజమే, దానికి తగినది ఎప్పుడో షేర్ కావాలన్నాడని ఇచ్చేశాం. ఇదంతా మనకి అతను బాకీ. చూడు, నేను అన్నానని నువ్వు వేరుగా అనుకోవద్దు లక్ష్మి. డబ్బు ఇలా మొత్తం తీసేస్తే సడన్గా మనకి ఏదైనా ఆర్డర్ వస్తే డిపాజిట్ కట్టడానికి బ్యాంకులో లేకపోతే ఎలా? లక్ష్మి అంగీకరించింది. అవును సౌ, నాకు కూడా అదే అనిపిస్తోంది. నిన్న పరమేశ్వర్ ఫోన్ చేశాడు. మనం వినోద్ని అతనికి ఇవ్వమని చెప్పిన 8,000 ఇంకా ఇవ్వలేదట. అతను క్రిందట నెల తెచ్చిన ఆర్డర్ కమిషన్ మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ నెలలో ఆర్డరు మనకి రానియకుండా ఆ బెనర్జీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అతను ముందే డబ్బు ఇస్తానంటున్నాడు. ఏమిటి వినోద్ ఇలా చేస్తున్నాడు? అసలు మన దగ్గర డబ్బే లేదు. ఇది వరకు అకౌంట్లో ఎంత ఉంది అని అడిగి తెలుసుకునేవాడు, ఇప్పుడు అదేం లేదు. లక్ష్మి బాధగా అంది. అయినవాడు మనల్ని ఆదుకోవాల్సిన వాడే ఇలా చేస్తే ఎలా? సౌగంధి వింటూ ఊరుకుంది. డబ్బు గురించిన లావాదేవీల్లో తనకి ఎలాంటి ప్రమేయం లేదు. అదంతా లక్ష్మి వినోదులు చూస్తారు. షాపులో అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్లు పంపటం, ఈ రెండూ చూడటమే తన బాధ్యత. సౌగంధి మొదట్లోనే ఈ డబ్బు బాధ్యతని లక్ష్మి వైపు నెట్టేసింది. ఎంతైనా లక్ష్మి, వినోద్ వాళ్ళిద్దరూ అయిన వాళ్ళు. ఒక మాట ఎక్కువ అన్నా తక్కువ అన్నా వారికి బాధ ఉండదు. సౌగంధి ఈ విషయంలో తన జోక్యం లేకుండా మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆ అశాంతి, ఆవేదన అంతా లక్ష్మి తలకి చుట్టుకున్నాయి. లక్ష్మి కాఫీ తెచ్చి ఇస్తూ అంది. సౌ, నీకు తెలుసా, వినోద్, జ్వాల కలిసి బాగా తిరుగుతున్నారు. కారులో వెళుతూ, హోటల్లో భోజనం చేస్తూ, సినిమా హాల్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారని అందరూ చెప్తున్నారు. సౌగంధికి తెలియదు. వచ్చిన కొత్తలో జ్వాల తరచూ వచ్చేది. ఇక్కడే కాలం గడిపేది, ఇక్కడే భోజనం చేసేది. జ్వాల వచ్చినప్పుడు వినోద్ వచ్చేవాడు. అది కాకతాళీయమా లేక కావాలని కలుసుకున్నదా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. సడన్గా జ్వాల రాక ఆగిపోయింది. వినోద్ కూడా బాగా తగ్గించేశాడు. షాపు వ్యవహారాలు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. అయినా ఇబ్బందేం లేదు. సౌగంధి ఆ వ్యవహారాలన్నీ తను స్వయంగా చక్కబెట్టుకోగల సామర్థ్యం అలవర్చుకుంది. 1-2 తప్పులు చేసినా ఏం పర్వాలేదు లక్ష్మి, మనకే అనుభవం వస్తుంది, రెండోసారి జాగ్రత్తగా ఉంటాం అనేది. సౌగంధి వేళకి భోజనం కూడా లేకుండా కష్టపడుతుంటే లక్ష్మికి కష్టంగా అనిపించేది. నువ్వు అలా ఏమీ అనుకోకు. ఒకరి మీద ఆధారపడకుండా అన్ని విషయాలు మనమే నిర్వర్తించగలగటంలో ఆనందానికి ఏదీ సాటిరాదు. ఈ శ్రమలో ఎంత తృప్తి, సంతోషం ఉన్నాయో నీకు తెలియదు అనేది సౌగంధి. సరే సౌ, డబ్బు లేదని వినోద్కి చెప్పేస్తాను అని లక్ష్మి వెళ్ళి వినోద్కి ఫోన్ చేసింది. అతను ఇంట్లో లేడు. తల్లి తీసింది. ఆవిడ లక్ష్మిని ఫోన్లో చెడామడా తిట్టింది. ఆ జ్వాలని మాకు తగిలించారేమిటి? మావాడు ఆ పిల్ల పరిచయం అయిన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు. వాడి మీద బెంగతో మా రాము అన్నం కూడా తినడం లేదు. నాకేం తెలియదండి అంది లక్ష్మి నమ్రతగా. తెలియదంటే ఎలా? ఆ పిల్లని పిలిచి చివాట్లు వేయండి. నేను చెప్పినా ఆ పిల్ల వినటం లేదు. ఆవిడ చాలా కోపంలో ఉన్నట్టుంది. జ్వాల మీద ఉన్న కోపం అంతా లక్ష్మి మీద చూపించి 4 దులిపేసింది. మీరంతా అసలు బజార్ రకాలు అంది. లక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది. షాపుకి వెళ్ళిపోవటానికి తయారయ్యి చెప్పులేసుకోవటానికి వచ్చిన సౌగంధి ఇది చూసి తెల్లబోయింది. ఏమైంది లక్ష్మి, ఎందుకలా ఏడుస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగింది. లక్ష్మి వినోద్ తల్లి పెట్టిన చివాట్లు చెప్పింది. లక్ష్మి, నువ్వెందుకు బాధపడతావు? నాకేం తెలియదని ఒక్క మాట చెబితే సరిపోయేది అంటూ అనునయించింది. ఆవిడ మాటల్ని పట్టించుకోకు. జ్వాల సంగతి నాకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళకి పిచ్చి ఎక్కించడంలో గటికురాలు. సౌ, నువ్వు చెప్పేయి జ్వాలని వినోద్ జోలికి పోవద్దని అంది లక్ష్మి. అలాగే, తప్పకుండా చెబుతాను అంది సౌగంధి. సౌగంధి షాపు లోపలికి వచ్చింది. ఆ పూట వ్రాయాల్సిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. 2 ఆఫీసులకి వెళ్లే పని ఉంది. ఢిల్లీ నుంచి పార్సెల్స్ వచ్చాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని పనులు ఈరోజు పూర్తి చేయాలి. ఇంకా ఉంది, కథ కొనసాగుతుందండి. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.